ఏ విషయంలో ప్రభువా? నువ్వు ఏ విషయంలో కృంగిపోయినావో నాకు తెలియదు. ఏ విషయంలో ఆలోచన చేసుకుంటూ బలహీనపరచబడుతున్నావో నాకు తెలియదు. కానీ నా దేవుడు ఒక వాగ్దానంతో మీద ఇస్తున్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను బలపరుస్తా, దిగులు పడకము, జడియకము, ఖచ్చితంగా నేను నిన్ను బలపరుస్తా. ఎందుకోసం తెలుసా? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మన దేవుడు. నీవు నేను అడగకమునకే ప్రాణం పెట్టిన దేవుడు మన దేవుడు. నా దేవుడు అంటున్నాడు, ఇదిగో నిన్ను నా అరచేతుల మీద చెక్కి ఉంచి ఉన్నాను. నువ్వు అడగక మునిపే నిన్ను నా అరచేతుల మీద చెక్కి ఉంచిన. నువ్వు అడగక మునిపే ఇదిగో నీ కొరకు నేను ఒక స్థలము సిద్ధపరుస్తూ ఉన్నా. నీవు అడగక మునిపే నీ కొరకు ఆ ఆకాశం నుండి ఆ మహిమ కలిగిన సింహాసనాన్ని వదిలిపెట్టి దీనునిగా, దరిద్రునిగా, రిక్తునిగా ఈ లోకానికి వచ్చిన నేను. నువ్వు అడగక మునిపే నడినెత్తు నుంచి అరికాల వరకు గాయాల పాలైనా. నువ్వు అడగక మునిపే తల మీద ముళ్ళ కిరీటాన్ని ధరింపజేసుకున్నా. నువ్వు అడగక మునిపే కాళ్ళకు చేతులకు మేకులు కొట్టించుకున్నా. నువ్వు అడగక మునిపే ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడిన. నువ్వు అడగక మునిపే నీ కొరకు నేను మరణించిన, 3 రోజులు సమాధిలో పాతి పెట్టబడిన, 3వ రోజున మృత్యుంజయుడై తిరిగి లేచిన ఆ నజరేయుడైన యేసు అంటున్నాడు, నేను నిన్ను బలపరుస్తా. అంతే. బలహీనపరచబడిన జాలిగా పైనికి లేయి, చెట్టు కాడ కూర్చొని ఏడుస్తున్నాడు, నేను చచ్చిపోతా ప్రభువా, నన్ను చంపేయి.